హలో అండి. చికెన్ పౌడర్ తయారీ విధానము చూద్దాము. చికెను ఇలా మీడియం సైజు కట్ చేసి నీట్గా 5 టైమ్స్ బాగా కడగాలి. ఇలా నీట్గా కడిగిన తర్వాత నీరన్నీ తీసేసి అర స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేయండి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి ఒక మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచాలి. నిమ్మకాయ కూడా ఒకటి వేయండి. రసం పిండి దాంట్లో వేసేసి కలిపి 15 మినిట్స్ పక్కన ఉంచండి. ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత కొంచెం కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వేసి బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి ఒక 10 పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా సిమ్లోనే పెట్టి వేయించండి. ఇలా వేగిన తర్వాత నువ్వులు 1 స్పూను, 1/2 కేజీ చికెన్కి ఈ కొలతలన్నీ 1 మంత్ స్టోర్ ఉంటుందండి, నిల్వ ఉంటుంది ఈ చికెన్ పౌడరు. హాస్టల్కి పిల్లలకి పంపించవచ్చు. ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి 10 వేసి వేయించుకోవాలి. కారము, సాల్ట్ మీ టేస్ట్ తగినంత వేసుకోండి. ఇలా ఎండుమిర్చి వేగిన తర్వాత పక్కకు తీయాలి. అదే కడాయిలో ఈ ప్రాసెస్ అంతా చేయాలి. మళ్ళీ ఆయిల్ వేసి కరివేపాకు 1/2 కప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా కరివేపాకు వేయించిన తర్వాత క్రిస్పీగా వేయించుకోవాలి సిమ్లోనే. ఇప్పుడు కరివేపాకు కూడా పక్కకు తీసేసి 1 కప్పు ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ చికెన్ అంతా వేసుకొని వేయించుకోవాలి. ఇలా చికెన్ అంతా ఎర్రగా వేయించుకోవాలి అండి. నీరుంటే చెడిపోతుంది కదా. పికిల్కి ఎలా వేయించుకుంటామో అలానే వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే వెల్లుల్లి ఆయిల్లోనే వేయించి పక్కన ఉంచండి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టి ధనియాలు అవి వేయించుకునేటివి వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. మిర్చి అన్నీ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు. ఇప్పుడు దాంట్లోనే వెల్లుల్లి కూడా వేసేయండి.
ఇంతేనండి, చికెన్ పొడి మిక్సీలో వేసి మెత్తగా చికెన్ కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇంతేనండి, చికెన్ పొడి రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భలే టేస్ట్గా ఉంటుందండి. చపాతీలో తినవచ్చు, రైస్లోకి సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.